ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు జరుగుతాయి. ఈసారి కూడా లైవ్ టెలికాస్ట్ ఉండదు. యథాప్రకారం పీఠంలో హోమాలు జరుగుతాయి. ముఖ్యమైన సూచన ఏమిటంటే, అనేక మంది మిత్రులు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం అడుగుతున్నారు. స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. పుట్టిన తేదీ సమయం ఉన్న వారికి వ్యక్తిగతంగా జాతక పరిశీలన ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా మన పీఠానికి కూడా రావచ్చు జాతక పరిశీలన కోసం. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. మూన్. కొన్ని విషయాల్లో ఆలోచన ధోరణి మార్చుకోవాలి. కొంతమంది ఆలోచన ఎలా ఉండదంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అన్నట్టుగా ఉంటుంది. ఎంతసేపు వాళ్ళ బెనిఫిటే చూసుకుంటూ ఉంటారు. ఈ సమయం మీరు ఎలా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు అవసరం ఉండి మీరు అడగాలి, పక్క వాళ్ళకి అవసరం అయితే చెయ్యాలి. మీ అవసరాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించి వాళ్ళే వచ్చి మీకు చెయ్యాలి అనుకోవడం కొంత పొరపాటు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అందరూ బిజీ, ఎవరికి ఖాళీ లేదు. మీకే ఖాళీ లేకపోతే పక్క వాళ్ళకి ఎలా ఖాళీ ఉంటుంది? ఇలాగ ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో కాలాన్ని తలవంచాలి, పరిస్థితులు తలవంచాలి. అడగడానికి మొహమాట పడకుండా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. సహాయం తీసుకోండి, మొహమాట వదలండి. మీ సెక్యూరిటీ మీరు చూసుకోవాలి కూడా. అనవసర విషయాలు తలదోచకుండా మీ పని మీరు చేసుకుంటూ, మీకు ఏదైనా సహాయం కావాలంటే మొహమాట లేకుండా అడగడం ప్రాక్టీస్ చేయాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ కప్స్, ప్రజెంట్ టవర్ కార్డు కార్డు తీసుకోవాలి. 9 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో పర్వాలేదు, చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏం లేవు, బాగానే ఉంది. ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు ఏవైతే ఉంటాయో అవి పూర్తవుతాయి. నిరీక్షణకు తెరబడుతుంది. మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. మీకు 16 నుంచి 25 మధ్యలో మంచి వార్తలు వింటారు. ఫ్యూచర్ కార్డులో కొంత నిరాసక్తత కనబడుతోంది. మీరు అనుకున్న పనులు అయినప్పటికీ కూడా దానివల్ల ఆనందం కలగదు, కొంత విచారం కలుగుతుంది. సమాజం మీద, మనుషుల మీద విరక్తి కలుగుతూ ఉంటుంది. ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తారు. అదే మంచిది, అలాగే ఉండండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ది వరల్డ్, సామాజికంగా 2 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా బాగానే ఉంటుంది. నలుగురు 4 రకాలుగా అంటూ ఉంటారు, సమస్యలు ఉంటాయి. సమస్యని తీరదు అంత తొందరగా. ఎందుకంటే మనిషికి ఏ సమస్య ఉండకూడదంటే, మనిషి మరణించిన తర్వాత సమస్యలే పరిష్కారం. చిన్న పెద్ద ఏదో సమస్య ఎవరికైనా ఉంటుంది. ఏమన్నా కానీ కుటుంబ సభ్యుల మధ్యలో మీరు సమన్వయాన్ని సాధించి కొంత మీరు వాతావరణం కూల్ చేసే ప్రయత్నం చేస్తారు. అందరూ విజయం సాధిస్తారు. సామాజిక విషయాల్లో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ కొంత చిక్కులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. తప్పించుకోలేని తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యలో 21, 22 తారీఖుల తర్వాత ముఖ్యమైనటువంటి సంఘటన, విశేషం జరిగే అవకాశం ఉంటుంది. కొంత అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు, సీనియర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అనుకూల వాతావరణం కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ పెంటికల్స్. గట్టిగా ప్రయత్నం చేయరు, చేసినా కానీ పెద్ద ఉద్యోగం ఈ టైంలో అర్జెంటు హడావిడి ఏం లేదని ఫీల్ అవుతూ ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. బిజీ ఉంటుంది, ఖాళీ ఉండదు. 5 నిమిషాలు ఖాళీ ఉండదు, 5 వయసులు పని ఉండదన్నట్టుగా ఉంటూ ఉంటుంది. తిరగాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా సేల్స్ వాటిలో వేరే ఊర్లు తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అనుకూల వాతావరణం బాగుంటుంది. మంచి బిజినెస్ ఉంటుంది 20వ తారీఖు తర్వాత. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు, కొంచెం అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. మీకు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే సోర్స్ వెతికి పెట్టుకోండి. ఏదైనా ముఖ్యమైన ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. బాగానే ఉండదు. ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులే ఉండవు. మీకు మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఏదైనా ఉంటే చేయించుకోండి, మంచిది. లేకపోతే పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ వ్యాండ్స్.
సిస్టమేటిక్గా ఆలోచించండి. మీ ఆలోచన డీవియేట్ అవ్వకుండా చూసుకోండి. పక్క వాళ్ళు కింద మీద పెట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు. ఎవరిని మీరు పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి తప్ప ఎవరిని ఏది ఎక్కువగా మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వద్దు. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. అంతర్మథనం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, మన జీవన గమనం ఏమిటి అనేది కొంత అయోమయానికి గురవుతుంటారు కొన్ని సందర్భాల్లో. అంత గురవ్వకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ సోర్ట్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎంపరర్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. 7 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? మెజీషియన్. మగవారికి సంబంధించి ఆగిపోయిన పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి, విడిపోయిన స్నేహితులు కలుస్తారు, అనుకూల వాతావరణం ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఆడవారికి కూడా వ్యక్తిగత జీవితం బాగుంటుంది. బంధుమిత్రులు రాకపోకలు కానీ, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కానీ, ఊరు ప్రయాణాలు కానీ, ఇవన్నీ కూడా పూర్తి అనుకూల వాతావరణం అంతా కూడా కనబడుతోంది. వైవాహిక జీవితం పర్వాలేదు. 20వ తారీఖు దాకా తెలియని స్తబ్దత ఉంటుంది. 20వ తారీఖు తర్వాత అనుకూల వాతావరణం కనబడుతోంది. 20 దాకా మాత్రం కొంత తెలియని ఒక స్తబ్దత వెంటాడుతూ ఉంటుంది. సంతానపరంగా మీరు అనుకున్నది జరిగేదానికి భిన్నంగా ఉంటుంది. మీరు ఏదో జరుగుతుంది అనుకోండి, ఇంకేదో జరుగుతూ ఉంటుంది. చికాక్గా ఉంటుంది సంతానపరంగా. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, వృత్తి ఉద్యోగ విషయాలు కానీ, ఇంకేవైనా కానీ మీరు అనుకున్నదాన్ని భిన్నంగా జరిగి కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పిల్లలకి బాగుంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, కాలేజ్ సీట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి అనుకూలత అంతా కనబడుతోంది. నక్షత్రాల వారికి తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. కృత్తిక మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ఈ ఫలితాలన్నీ కూడా ఇందులో పాజిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మంచివి ఏవైతే ఉన్నాయో అశ్విని భరణి వాళ్ళకు ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఒక్కళ్ళు ఉన్న ప్రశాంతంగా ఉంటారు, ఒంటరితనాన్ని కోరుకుంటారు, మానసిక ఒత్తిడిని జయించే ప్రయత్నం చేస్తారు, జీవితాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం, ఉన్న దాంట్లో తృప్తిపడి జీవితాన్ని మంచిగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద దృష్టి ఎక్కువ పెడతారు. ఆర్థికంగా ఎలా బలపడాలి, ఏం చేస్తే బలపడతాము, ఏం చేస్తే వృద్ధిలోకి వెళ్తాము అనే విషయం మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కృత్తిక నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకుంటారు, ఎవరిని ఎక్కువ పట్టించుకోరు, ఎవరి దగ్గర ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయరు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఆ రకంగా మీకు బాగానే ఉంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? అశ్విని వాళ్ళు ఏం చేయాలి? స్ట్రెంగ్త్. సూర్యదుర్గా అమ్మవారు హోమం చేసుకోండి, బాగుంటుంది. దుర్గా కవచం చదువుకోండి. భరణి వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. లఘుశ్యామలా మంత్రం కానీ, భువనేశ్వరి మంత్రం కానీ జపం చేసుకోండి. ఐం నమః, ఉచ్చిష్ట చాండాలి, మాతంగి, సర్వజన వసంకరి స్వాహ ఈ జపం చేసుకోండి. లేదా మాతంగి కవచం చదువుకోండి. కృత్తిక మొదటి పాదం వల్ల ఏం చేయాలి? జస్టిస్. అధర్ణ భద్రకాళి హోమం చేయించుకోండి. హ్రీం క్షం భక్షజ్వాలా జిహ్వే కరాళం శ్రేవత్యగిరక్షాం హ్రీం భూంపటు ఉపదేశం తీసి చేయాలి. లేదు అధర్ణ భద్రకాళి కవచం చదువుకోండి. కాళీ కవచం ఏదైనా చదువుకోండి. వైరి మారణ కవచం అని ఉంటుంది, అది చదువుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, గమనించండి. శుభం భూయాత్.